నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ పేపర్ అనాలిసిస్ నేను శ్రీనివాస్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి అన్ని పేపర్లను గనుక పరిశీలించినట్లయితే ముందుగా ఈనాడు గనుక చూసినట్లయితే ఇవాళ ఉద్యోగాల ఉగాది 91,142 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 80,039 నియామకాలు చేసే అవకాశం ఉంది. అదే 95% స్థానిక రిజర్వేషన్లు 11,103 మంది ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇక ఆంధ్రాతో పేచీ తెగాక మరో 40,000 పోస్టులు ఉద్యోగార్థుల గరిష్ట పరిమితి 10 ఏళ్లకు పెంపుగా నిర్ణయించింది. ఇక ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ సత్వరమే నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూచిస్తుంది. ఇక శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. ఇక నీళ్లు నిధులు నియామకాలనే అంశాలే ప్రధానంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నా. ఇప్పటికీ నీళ్లు సాధించుకున్నాం, ఇంకా పోరాటం చేస్తాం కూడా. ఇక మన నిధులను మన రాష్ట్రంలోనే ఖర్చు చేసుకుంటాం. కొంచెం ఆలస్యమైన ఇప్పుడు నియామకాలపైన దృష్టి పెట్టాం, స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ఇక ఇది ఈనాడుకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే హైదరాబాద్లో జామ్నగర్ అమ్మకానికి భూములు మిగులు, దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తీసుకునే అప్పులే తక్కువ, శాసనసభలో మంత్రి హరీష్ రావు. ఇక అదేవిధంగా వెలుగుకు సంబంధించి ఇక 80,039 కొలువులు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సీఎం ప్రిపరేషన్కు టైం ఉండేలా నోటిఫికేషన్లు అటెండర్ క్యాడర్ నుంచి ఆర్డీఓ క్యాడర్ వరకు 95% ఉద్యోగాలు స్థానికులకే. కొత్త ఉద్యోగాల భర్తీపై ఖజానా సుమారు 7,000 కోట్ల అదనపు భారపడ్డది. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని వెల్లడి. ఇక కేసీఆర్ మాటలు నమ్మొద్దు, యువత నమ్మొద్దు అని చెప్పి నిరుద్యోగులను మోసం చేస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. ఇక 191,000 ఖాళీలు ఉన్నాయి బిస్వాల్ కమిటీ చెప్పింది. ఇప్పుడు 80,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తున్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే కొలువులు వస్తాయి, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వెల్లడి. ఇక 1,00,000 ఉద్యోగాలు గాయబ్ చేసిండు సీఎం కేసీఆర్పై సంజయ్ మండిపాటు. వాటిని కాకులెత్తికెళ్లాయని అంటున్న ఫైర్. అదేవిధంగా ఆ కొలువుల సంగతి తేల్చేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చిన 40 నెలలకు స్పందించిండ్రు. కేంద్రపై అనవసరం నిందలిస్తే ఖబర్దార్ అని హెచ్చరిక బండి సంజయ్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించి నిరుద్యోగుల కృషి 80,039 ఉద్యోగాల భర్తీ, 11,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కొలువుల క్రమబద్ధీకరణ, తక్షణమే నోటిఫికేషన్ల ప్రక్రియ, వయో 10 ఏళ్లు పెంపు. ఇక ఓసీలకు 44 ఏళ్ల వరకు అవకాశం, ఎస్సీ ఎస్టీ బీసీలకు 49 ఏళ్ల వరకు ఛాన్స్, దివ్యాంగులకు 54 ఏళ్ల దాకా ఛాన్స్. నోటిఫికేషన్ల మధ్య తగినంత వ్యవధి, అటెండర్ నుంచి ఆర్టీఓ దాకా 95% ఉద్యోగాలు స్థానికులకే. ఇకపై ఏటా ఉద్యోగాల భర్తీ క్యాలెండర్, డిసెంబర్లో స్థానిక క్యాడర్ల కేటాయింపు పూర్తి. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. ఇక శాసనసభలో అంచనాలకు మించి ఉద్యోగాల సంఖ్య, ఉద్యోగార్థుల్లో ఆనందోత్సాహాలు, రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు, కాకతీయ వర్సిటీ విద్యార్థుల్లో భారీ ర్యాలీ, ముందస్తు హడావిడిన కేంద్రంలో బీజేపీ చూసి ఎన్నికలకు బీజేపీ ముక్త్ భారత్ అంటూ కేసీఆర్ నినాదం. మొన్న భారీ బడ్జెట్, దళిత బంధుకు పెద్దపీట. ఇక 16% ఉన్న దళితులకు ఆకట్టుకునే యత్నం, తాజాగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల ప్రకటన. ఇవన్నీ ముందస్తు ఎన్నికల కోసమే అంటున్న విశ్లేషకులు. ఇక సీఎం ప్రకటనపై మాకు నమ్మకం లేదు, నియామక ఉత్తర్వులు జారీ చేసేదాకా విశ్వసించాం బండి సంజయ్. ఉద్యోగాల ప్రకటన ఒక మోసం, 41,00,000 దాదాపు 191,000 ఖాళీలు ఉన్నాయి, మిగతా ఉద్యోగాలు ఏమయ్యంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం ప్రకటనను స్వాగతిస్తా. ఇంటికి 3 లక్షల కేటాయింపు అభినందనీయం జగ్గారెడ్డి. ఇక 5 లక్షలు 2 నాల్కలు సొంత జాగాల ఇళ్లకు 5 లక్షల సాయంపై అసెంబ్లీలో వాదించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్న టీఆర్ఎస్ 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇస్తామని వాగ్దానం, బడ్జెట్లో 3 లక్షలకు కుదించిన వైనం. దీనిపై ప్రశాంత్ రెడ్డి, భక్తి విక్రమార్క మధ్య వాగ్వాదం, హామీపై నిలవేసిన సీఎల్పీ నేత. ఇక ప్రధానంగా అన్ని వార్తాపత్రికలకు సంబంధించి ఇక ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వెలుగుకు సంబంధించి ఫలితాలు 5 రాష్ట్రాల ఎన్నికల భవితవ్యం తేలేది ఈరోజే. ఇక ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం. ఈవీఎం సంబంధిత ఫిర్యాదులపై స్పందించిన ఎన్నికల సంఘం. యూపీలో ఎన్నికల విధుల నుంచి 3 అధికారుల తొలగింపు, వారణాసి మీరట్లో పర్యవేక్షకులుగా బీహార్, ఢిల్లీ సీఓల నియామకం. ఇక దేశంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా భావిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం వెల్లడనున్నాయి. ఇక జాతీయ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఉత్తరప్రదేశ్తో పాటు పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల భవితవ్యం నేడు తేలే దిశగా అడుగులు వేస్తోంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. ఇక ఉత్తరప్రదేశ్లో 403, పంజాబ్లో 117, ఉత్తరాఖండ్లో 70 స్థానాలకు ఎన్నికలు. ఇక ఉత్తరప్రదేశ్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ. ఇక గోవాలో మొదలైన క్యాంపు రాజకీయాలు. నిజంగా గోవాలో హంగొచ్చే పరిస్థితి ఏర్పడుతుందా? గట్టి పోటీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక పంజాబ్లో ఆప్ పార్టీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇక 5 రాష్ట్రాల్లో 1,200 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక గోవాలో 40, మణిపూర్లో 60 స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది.
5 రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ 5 రాష్ట్రాల్లో 690 స్థానాలకు గాని కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్నికలు జరిగాయి. ఇక ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంది. ఇక సెంచరీ కొట్టిన బీజేపీ ఉత్తరప్రదేశ్లో ఆధిక్యంగా బీజేపీ ముందంజలో ఉంది. పంజాబ్లో ఆప్ ఆధిక్యంగా బయలుదేరుతూ ఉంది. ఇక ఉత్తరాఖండ్లో బీజేపీ ముందంజలో ఉంది. ఇక గోవాలో హోరాహోరీ పోరుకు సిద్ధమైంది బీజేపీకి సంబంధించి. గోరఖ్పూర్లో యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉన్నట్లు ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఇక 5 రాష్ట్రాలకు సంబంధించి భవితవ్యం తేలే అవకాశం దిశగా ఇవాళ 5 రాష్ట్రాలకు కోసం దాదాపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో దాదాపు 50,000 మందికి పైగా అధికారులను, 671 మంది కౌంటింగ్ పరిశీలకులు, 130 మంది పరిశీలకులకు సంబంధించి పోలీస్ పరిశీలకులు, 10 మంది స్పెషల్ పరిశీలకులను నియమించారు. దాదాపు అత్యధికంగా 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని 750కి పైగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక ఓట్ల ప్రక్రియ కోసమే కేవలం దాదాపు 50,000 మందికి పైగా అధికారులు, 1200 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక కోవిడ్ నిబంధన వేళ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా కరోనా లక్షణాలు కలిగి ఉన్న వారిని ఎవరిని కౌంటింగ్ కేంద్రాల్లోకి పర్మిషన్ ఇవ్వట్లేదు. తొలుత బ్యాలెట్ ఓట్లను లెక్కించిన తర్వాత లెక్కింపు ప్రారంభమయ్యే కొన్ని గంటలతోనే ప్రాథమిక ఫలితాలు, ప్రాథమిక అంచనాలు కూడా వెలువడే అవకాశం ఉంది. ఇక గురువారం సాయంత్రం లేదా రాత్రి కల్లా ఇవాళ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మొత్తం వచ్చేసే అవకాశం అయితే ప్రధానంగా కనబడుతుంది. వీటి కోసం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సెమీఫైనల్గా భావిస్తున్నాయి 5 రాష్ట్రాలకు. ఇవాళ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి దాదాపు మార్చి 7 మధ్య కాలంలో 7 విడతల పోలింగ్లు జరిగాయి. ఇక జరగడానికి ఒక రోజు ముందు ఉత్తరప్రదేశ్ పలు కీలక నిర్ణయాలు, కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి. 3 అధికారులు ఎన్నికల విధుల నుంచి తప్పిస్తూ కూడా ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈవీఎంల తరలింపు ప్రక్రియపై అభ్యంతరం తెలుపుతూ సమాజ్వాద్ పార్టీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ మేరకు చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. ఆ 3 స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఇక ఈవీఎం తరలింపులతో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతోనే వారణాసి జిల్లా నోడల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్న జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఏడీఎం నళినీకాంత్ సింగ్ను కూడా సస్పెండ్ చేసి ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈవీఎంల తరలింపులో నళినీకాంత్ ప్రోటోకాల్ను పాటించలేదని వాస్తవమని వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ నిర్ధారించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇక ఈవీఎంలను బుధవారం తరలించాల్సి ఉండగా ఎవరికి సమాచారం ఇవ్వకుండా మంగళవారం రాత్రి నళినీకాంత్ తరలించారని వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కౌశల్ శర్మ చెప్పారు. ఇక ఆ స్థానంలో కొత్తగా నోడల్ ఆఫీసర్ మరో ఏడీఎం ఫైనాన్స్ రెవెన్యూ సంజయ్ కుమార్ను కూడా నియమించిన పరిస్థితి చూస్తున్నాం. యూపీలో బరేలీలో అదనపు ఎన్నికల అధికారి వీకే సింగ్ను ఎన్నికల విధి నుంచి ఎన్నికల కమిషన్ తప్పించింది. ఇక బరేలీ మున్సిపాలిటీ పరిధిలో బహేరీ ప్రాంతంలో ఉన్న ఓ చెత్తకుండిలో బ్యాలెట్ పెట్టెలతో పాటు ఇతరత్ర ఎన్నికల సామాగ్రి బయటపడంతో వీకే సింగ్ను తప్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో సోన్భద్ర జిల్లా గోరావాల్ పట్టణ రిటర్నింగ్ ఆఫీసర్ రమేష్ కుమార్ను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ కూడా ప్రకటన చేసిన పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాం. ఇక దాదాపు ఇలాంటివి భారత ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈఓగా ప్రత్యేక అధికారిగా నియమించారు. అదేవిధంగా మీరట్ ఓట్ల లెక్కింపును పర్యవేక్షించే ప్రత్యేక అధికారిగా ఢిల్లీ ప్రధాన ఎన్నికల కమిషనర్ని అధికారినిగా నియమించినట్టు ప్రధానంగా తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి ఎమ్మెల్యేల రక్షణకు కాంగ్రెస్ కూడా యత్నాలు చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికలకు కౌంటింగ్ ప్రారంభమైన పరిస్థితి చూస్తున్నాం. దాదాపు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 403 స్థానాలకు గాను ఇవాళ ఎన్నికల కౌంటింగ్ దాదాపు 50,000 మందికి పైగా అధికారులతో, అదేవిధంగా 1200 కౌంటింగ్ సెంటర్లు, అత్యధికంగా 700కు పైగా కేవలం ఉత్తరప్రదేశ్లోనే కౌంటింగ్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు గాను, అదేవిధంగా పంజాబ్లో 117, ఉత్తరాఖండ్లో 70 స్థానాలకు గాను ఉత్తరప్రదేశ్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటోంది. ఇక గోవాలో మొదలైన క్యాంపు రాజకీయాలు నిజంగా గోవాలో హంగు ఏర్పడే పరిస్థితి ఉందా? దాదాపు పంజాబ్లో 117 సీట్లకు గాను ఆప్ క్లీన్ స్వీప్ చేస్తుందా? అదేవిధంగా 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఘన విజయం సాధించే దిశగా మనకు పోల్స్ అయితే చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని క్లియర్ కట్గా బీజేపీకే జెండా ఊపుతున్నట్టు తెలుస్తుంది. ఇటు ఉత్తరప్రదేశ్ కానీ, అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ, గోవా కానీ, గోవాలో హంగు ఏర్పడే పరిస్థితి అయితే ఎక్కడ కనబడుతుంది. మణిపూర్లో 60 స్థానాలకు గాను బీజేపీ జెండా ఎగరేసే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితిని ఒక పంజాబ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో, పంజాబ్ మినహా గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేసే దిశగా మోడీ, అదేవిధంగా అమిత్ షా కానీ, యోగి ఆదిత్యనాథ్ కానీ మ్యాజిక్ పనిచేసే దిశగా అడుగులు వేస్తుంది. బీజేపీకి అనుకూలంగా కూడా ఎగ్జిట్ పోల్స్ వచ్చిన పరిస్థితి చూసినాం మనం. యూపీ, ఉత్తరప్రదేశ్లో, అదేవిధంగా మణిపూర్లో కూడా మళ్ళీ బీజేపీ హవా కొనసాగే అవకాశం ఉంది. ఇక గోవా, ఉత్తరాఖండ్కి సంబంధించి హంగు ఏర్పడే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక యూపీ బీజేపీలో కనుక గెలిస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం త్వరలో తెలంగాణ మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉంది. తెలంగాణపై దృష్టి పెట్టే అవకాశం ఉంది.
ఇక ఉత్తరప్రదేశ్ ఫలితాలపై దాదాపు 403 స్థానాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొనే పరిస్థితి చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ కూడా క్లియర్ కట్గా దాదాపు 320కి పైగా 360కి పైగా బీజేపీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకోబోతుంది. దాని తర్వాత ఆప్ దాదాపు 100 వరకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. నిజంగా గోవాలో 40 స్థానాలకు, మణిపూర్లో 60 స్థానాలకు కనుక కౌంటింగ్ నిర్ణయిస్తే అక్కడ గోవా కానీ మణిపూర్లో కానీ కాంగ్రెస్కు బీజేపీకి కొంత ఉత్కంఠ పోరు అయితే నడిచే పరిస్థితి అయితే కనబడుతుంది. నిజంగా గోవాలో హంగు ఏర్పడితే పరిస్థితి ఏంటి? మణిపూర్లో మాత్రం బీజేపీ కొంత ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యం కోసం పోరాడుతున్న పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఇక 5 రాష్ట్రాల్లో 690 స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక సెంచరీ కొట్టిన బీజేపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా ఆధిక్యంలో బీజేపీ అయితే కనబడుతుంది. పంజాబ్లో మాత్రం ఆప్ ఆధిక్యత కొనసాగుతుంది. ఉత్తరాఖండ్లో బీజేపీ ముందంజలో ఉన్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఇక గోవాలో హోరీ పోరుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక గోరఖ్పూర్లో యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉన్నట్లు ప్రధానంగా తెలుస్తుంది. ఇక వీటి అప్డేట్స్ అన్నీ తెలుసుకునే ముందు, ఇక్కడ 5 రాష్ట్రాలకు సంబంధించి ఇంకా అప్డేట్స్ తెలుసుకునే ముందు లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ టేక్ ఏ షార్ట్ బ్రేక్ ఇన్ అమ్మా న్యూస్. మార్నింగ్ మా ఇద్దరి తరపు నుంచి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా కన్ఫర్మ్ చేసావు? అఫ్ కోర్స్ ఎక్స్పర్ట్ తో. అందుకే నేను ఇలాంటిది అలాంటిది కాదు, ఇండియా యొక్క నెంబర్ 1 ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ రికమెండ్ చేశాను. రెగా న్యూస్ 5 రెట్లు ష్యూర్ గా ఉండడానికి. దీనిపై డాక్టర్లు ఇంకా కోట్లాది మహిళలకి నమ్మకం ఉంది. ఇప్పుడు నాది కూడా. పీరియడ్స్ మిస్ అయినట్లయితే ఉపయోగించండి ప్రెగా న్యూస్. ఇక ఉండండి 5 రెట్లు ఎక్కువ షూర్ గా. మిస్ అయితే డేట్, చెయ్యొద్దు వెయిట్. ప్రెగా న్యూస్ అంటే గుడ్ న్యూస్. ప్రపంచంలోకెల్లా ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీద నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం. మరి ఇండియా ఈ వరల్డ్ రికార్డ్ సాధిస్తుందా? ఇది చాలా ప్రమాదకరం కదా, భయం ఎట్లేదా? అందరికీ భయం వేస్తుంది, అందరికీ గొంతు ఎండిపోతుంది. కానీ మీరు భయానికి భయపడితే ఏదైనా పెద్ద పని ఎలా చేయగలరు? అందుకే డ్యూ తీసుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. సాఫ్ట్ డ్రింక్ తమ్ముడు. ప్రపంచంలోకెల్లా ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా మీద నుంచి ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసం. మరి ఇండియా ఈ వరల్డ్ రికార్డ్ సాధిస్తుందా? ఇది చాలా ప్రమాదకరం కదా, భయం ఎట్లేదా? అందరికీ భయం వేస్తుంది, అందరికీ గొంతు ఎండిపోతుంది. కానీ మీరు భయానికి భయపడితే ఏదైనా పెద్ద పని ఎలా చేయగలరు? అందుకే డ్యూ తీసుకోండి, ధైర్యాన్ని పెంచుకోండి. ఇండియా సాధించింది. మౌంటైన్ డ్యూ, భయం వదులు, గెరిచ్చుడు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మా న్యూస్ పేపర్ అనాలిసిస్. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ నెలకొంటున్నాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఇక ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు గాను, పంజాబ్లో 117, ఉత్తరాఖండ్లో 70 స్థానాలకు, గోవాలో 40, అదేవిధంగా మణిపూర్లో 60 స్థానాలకు గాను
కౌంటింగ్ ప్రారంభమైంది. 5 రాష్ట్రాల్లో కొనసాగుతున్న కౌంటింగ్ దాదాపు 50,000 మందికి పైగా అధికారులతో, అదేవిధంగా 1,200 మంది కౌంటింగ్ సెంటర్లు, అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు సంబంధించి 700కు పైగా కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి తీవ్ర ఉత్కంఠ నెలకొనే పరిస్థితులు అయితే అక్కడ కనబడుతున్నాయి. ఇక నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉన్న ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఇతర పార్టీల్లో జట్టు కట్టే విషయంపై ఇప్పటికే ప్రధాన పార్టీలు కసరత్తు సురువు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక గోవాలో మళ్లీ హంగ్ ఏర్పడుతుందన్న అంచనాలు ఉండడంతో ప్రధానంగా ఆప్, టీఎంసీ, ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా కీలకం కానున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఉత్తరాఖండ్లోనూ టైట్ పోటీ ఉండడంతో ఇండిపెండెంట్లు కింగ్ మేకర్గా నిలిచే అవకాశాలున్నాయి. ఇక మణిపూర్లో ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ను గనక చేరుకోకపోతే ఎన్పీపీ, అదేవిధంగా ఎన్పీఎఫ్, జేడీఎస్ వంటి పార్టీలు కూడా కీలకమయ్యే ప్రధానంగా కనపడుతుంది. ఇక వీటిలో ఎన్పీఎఫ్తో బీజేపీ, అదేవిధంగా ఆర్ఎస్పీ, జేడీఎస్, లెఫ్ట్ పార్టీలతో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ కీలకంగా కనబడుతుంది. మొత్తం మీద ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ప్రధానమయ్యే అవకాశం కీలకం కానున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా, ఎందుకంటే గోవాలో హంగు ఏర్పడుతున్న పరిస్థితి అయితే అక్కడ కనబడుతుంది. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకమయ్యే పరిస్థితి అయితే అక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఇక దాదాపు 5 రాష్ట్రాల్లో 690 స్థానాలకు గాను అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి చూసాం మనం. ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా కొనసాగుతున్న పరిస్థితి, ఇప్పటికే సెంచరీ కొట్టిన బీజేపీ అన్నట్టు ప్రధాన వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. ఇక పంజాబ్లో 117 సీట్లు ఉన్న పంజాబ్లో ఆప్ క్లీన్ స్విప్ చేస్తుందంటూ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చూస్తున్నాం. అదేవిధంగా మణిపూర్లో బీజేపీ హవా కొనసాగబోతుంది. ఇక ఉత్తరాఖండ్, గోవాలో కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉందంటుంది తేల్చి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ అయితే ఈ అంచనాల ప్రకారం నిజమవుతుందా, లేక ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా కూడా గెలుపు మాత్రం తమదే అంటున్న ఇతర పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఇక దాదాపు 5 రాష్ట్రాలకు సంబంధించి మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వచ్చినా కూడా ఈ క్లియర్ కట్ వాదన అయితే ప్రతి పార్టీ నుంచి గెలుపు తమదే అంటూ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. దాదాపు 1,200 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన ఇది ఇక్కడ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ ఉన్న ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి ఇతర పార్టీలతో కూడా జట్టు కట్టే విషయంపై ప్రధాన పార్టీలు కూడా కసరత్తు షురూ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ హవా కొనసాగుతుంది. ఒకవైపు ఉత్తరప్రదేశ్లో ఒక బీజేపీ, అదేవిధంగా ఉత్తరాఖండ్లో బీజేపీ, అదేవిధంగా గోవా ఒకటి మాత్రమే 40 స్థానాలకు గాను అక్కడ కాంగ్రెస్కి కొంత టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది. పంజాబ్లో బీజేపీ కొంత తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఆప్తో ఢీకొట్టే దిశగా పంజాబ్లో బీజేపీ అడుగులు వచ్చే ముందుకేసే దిశగా సిద్ధమవుతోంది. ఇక ఉత్తరప్రదేశ్లో ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతుంది. గతంలో చూసాం మన ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి ఉత్తరప్రదేశ్లో దాదాపు 300కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉందని చెప్పి క్లియర్ కట్గా రిపబ్లిక్ టీవీ కానీ, ఇండియా నౌ టీవీ కానీ, అదేవిధంగా న్యూస్ 18 కానీ ప్రస్తుతం అక్కడ ఉన్న లోకల్ ఛానల్స్ చెప్పిన పరిస్థితి. బీజేపీ తప్పకుండా సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది. యోగి ఆదిత్యనాథ్, అదేవిధంగా మోడీ హవా అక్కడ పనిచేస్తుందని క్లియర్ కట్గా చెప్పింది. ప్రజల నాడి తెలుసు మోడీకి, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రజల నాడి తెలుసు. అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, ట్రిపుల్ తలాక్ కానీ, ఆర్టికల్ 370 మీద రకరకాలుగా మనం చూసాం. కాశ్మీర్కి సంబంధించిన విషయంలో కూడా బీజేపీ హవా కొనసాగించిన పరిస్థితి. రకరకాలుగా త్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావడం బీజేపీ హవా కొనసాగుతుంది. ఈ విషయంలో కూడా ఇలా 370 ఆర్టికల్ విషయంలో కూడా రకరకాలుగా చేశారు. అదేవిధంగా ఇవాళ ఇవన్నిటి దృష్ట్యా ఇవాళ బీజేపీ ముందంజలో ఉందని చెప్పి నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. యూపీలో నిజంగా మళ్ళీ బీజేపీ జెండా ఎగరబోతుందని చెప్పి ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన పరిస్థితి చూసినాం. అదేవిధంగా బీజేపీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఉన్నా కూడా నిజంగా క్షేత్రస్థాయిలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా అనే కొన్ని అనుమానాలు అయితే ప్రస్తుతానికి వినపడుతున్నాయి. ప్రధానంగా గోవాలో హోరాహోరీ పోరు నడుస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక పంజాబ్లో తొలిసారిగా ఆపు గెలిచే అవకాశము ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ కంప్లీట్గా 117 స్థానాలకు గాను పంజాబ్లో దాదాపు 100కు పైగా ఇవాళ ఆపు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక యూపీలో కనుక బీజేపీ గెలిస్తే, ఉత్తరప్రదేశ్లో కనుక బీజేపీ కనుక గెలిస్తే కేంద్ర నాయకత్వం తర్వాత తెలంగాణ పైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. దీని ద్వారా పాములు కదిపే దిశగా, తెలంగాణ వైపు పాములు కదిపే దిశగా అమిత్ షా కానీ, మోడీ కానీ, అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ కానీ తెలంగాణపై నిజంగా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. నిజంగా ఒకవేళ కనుక తెలంగాణ పైన కనుక బీజేపీ స్టాండ్ తీసుకుంటే ఇక్కడున్న టీఆర్ఎస్ పార్టీ కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కానీ భూస్థాపితమయ్యే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ హవా ఇప్పటికే చూసాం. దుబ్బాకలో కానీ రఘునందన్ రావు గెలిచినప్పటి నుంచి
అదేవిధంగా హుజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో హుజురాబాద్కు సంబంధించి ఈటెల రాజేందర్ గెలిచినప్పటి నుంచి బీజేపీ స్టాండ్ తెలంగాణ రాష్ట్రంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి గతంలో 5 రాష్ట్రాలు ఏ అయితే 5 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ అదేవిధంగా గోవా, మణిపూర్ ఈ విధంగా ఇప్పుడున్న 5 రాష్ట్రాల ఎన్నికలు కనుక దాదాపు 4 రాష్ట్రాల్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ మిగతాది ఏదైతే పంజాబ్ మినహా మిగతా అన్ని రాష్ట్రాలలో బీజేపీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తోంది. అదేవిధంగా కంప్లీట్ అయితే ప్రధానంగా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితి చూస్తే నువ్వా నేనన్న పోటీ అయితే క్లియర్ కట్గా అన్ని రాష్ట్రాల మధ్య అధికార పార్టీలు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి చూస్తే అక్కడ ఇతర పార్టీలతో కూడా జట్టు కట్టే విషయంగా ప్రధానంగా కనిపిస్తున్నది. మనకు గోవాలో మళ్ళీ హంగు ఏర్పడుతుందనే అంచనాలు ఉండడంతో అక్కడ ఉన్న పార్టీలు, లోకల్ పార్టీలు ఆప్ కానీ టీఎంసీ కానీ అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్ కానీ అదేవిధంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ప్రధానంగా కీలకమయ్యే అవకాశం ఉంది. మరి నిజంగా బీజేపీ అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకుంటుందా, ఇటు ఆపు ఇండిపెండెంట్ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకుందా, మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు నిజంగా బీజేపీకి అనుకూలంగా ఇస్తారా, అదేవిధంగా ఆప్కు అనుకూలంగా ఇస్తారా అనేది వేచి చూడాల్సిన అంశం. అదేవిధంగా ఉత్తరాఖండ్లోనూ కూడా టైట్ పోటీ ఉండడంతో ఇండిపెండెంట్లు అక్కడ కూడా కింగ్ మేకర్లు అయ్యే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్ మనం ఓవరాల్గా ఉత్తరాఖండ్ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే అక్కడ ప్రధానంగా దాదాపు ఉత్తరాఖండ్కి సంబంధించి ఎక్కువ సీట్లు కూడా బీజేపీకి సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు అయితే కీలకం కానున్న పరిస్థితి అయితే అక్కడ నెలకొంటున్న పరిస్థితి కనబడుతుంది. మణిపూర్లో ఒకవేళ కనుక బీజేపీ కాంగ్రెస్కు మ్యాజిక్ ఫిగర్ కనుక చేరుకోకపోతే అక్కడున్న లోకల్ పార్టీస్ ఎన్పీపీ కానీ ఎన్పీఎఫ్ కానీ జేడీఎస్ వంటి పార్టీలు కూడా కీలకం కానున్నాయి. వీటిలో ఎన్పీఎఫ్తో బీజేపీ అదేవిధంగా ఆర్ఎస్పీ కానీ జేడీఎస్ కానీ లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ కనుక పొత్తు పెట్టుకున్నట్లే ఆల్రెడీ పొత్తు పెట్టుకున్నాయి. ఎన్పీఎఫ్తో బీజేపీ, మిగతా ఆర్పీఎఫ్ కానీ జేడీఎఫ్ కానీ లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. బట్ అక్కడున్న పరిస్థితులను బట్టి ఏం జరుగుతుంది అనేది మాత్రం కొంత ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక ఏదేమైనప్పటికీ 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ మాత్రము ప్రధానంగా ఎలా వచ్చినా కూడా గెలుపు తమదేనని ఆయా రాష్ట్రాల ఏదైతే ప్రధాన పార్టీలు మాత్రం ధీమాగా ఉన్న పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనబడుతుంది. నిజంగా 5 రాష్ట్రాలకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి ముందుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి లెక్కించే అవకాశం ఉంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తారు. ఓట్లు లెక్కించిన తర్వాత ఇప్పుడు ముందంజలో దాదాపు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 100కు పైగా సీట్లు వచ్చే అవకాశం వచ్చాయి. దాదాపు ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ సైతం దాదాపు 350కి పైగా సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉంది, పట్టం కట్టే అవకాశం ఉంది. అదేవిధంగా గోవాలో 40 స్థానాలకు గాను బీజేపీ 20 స్థానాలు, అదేవిధంగా కాంగ్రెస్ కూడా ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆప్ కూడా ముందుకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఉత్తరాఖండ్కి సంబంధించి దాదాపుగా 70కి పైగా స్థానాలు ఉన్న ఆ ఏరియాకు సంబంధించి ఎన్ని సుస్థిర స్థానాలు సంపాదించుకుంటుందో కొంత వేచి చూడాల్సిన అవసరం. ఉత్తరాఖండ్లో ప్రధానంగా 70 స్థానాలకు గాను కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతుంది. అదేవిధంగా బీజేపీ అంతకంటే ఎక్కువ అంటే ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా బీజేపీ హవా అక్కడ కొనసాగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఏదైతే బీజేపీకి సంబంధించిన చట్టాలు తీసుకురావడం కానీ రకరకాల చట్టాలు కానీ వాళ్ళు తీసుకొచ్చిన వ్యవస్థకు సంబంధించి కానీ ఇవాళ మోడీకి పట్టం కట్టే దిశగా అన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తున్నాయి. బీజేపీ హవా కొనసాగించే దిశగా అన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ అన్ని రాష్ట్రాల్లో సుస్థిర స్థానం సంపాదించుకునే దిశగా ఇవాళ బీజేపీ ముందుకెళ్తుంది. ఆ బీజేపీ ఏదైతే ప్రణాళికబద్ధంగా ఏదైతే వ్యవస్థలో మార్పు తీసుకురావాలి, అదేవిధంగా ప్రతి విషయంలో ఇవాళ ట్రిపుల్ తలాక్ చట్టం కానీ అదేవిధంగా ఆర్టికల్ 370 కానీ అదేవిధంగా ఇవాళ ఎన్సీపీకి సంబంధించిన రకరకాలుగా ముందుకెళ్ళిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అదేవిధంగా సిఏఏ చట్టానికి సంబంధించి వాళ్ళు చేసిన డిక్లేరర్ కానీ వాళ్ళు చేసిన త్యాగాలకు కానీ వాళ్ళ బీజేపీకి పట్టం కట్టే దిశగా అన్ని రాష్ట్రాలు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిజంగా మోడీ గనక ఇవాళ మళ్ళీ మోడీ ఏదైతే మాట చెప్పాడో గత ఎలక్షన్కి సంబంధించి మళ్ళీ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటుంది. బీజేపీ హవా కొనసాగుతుంది. బీజేపీ రాబోయే రోజుల్లో మొత్తం బీజేపీ అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఉండబోతుందన్న మాట సత్యమయ్యే అవకాశం ఉంది. ఇవాళ అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకున్నామని చెప్పి గట్టిగా ఆ రామ మందిర నిర్మాణం భాగంగా మోడీ తన
వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇవాళ ఏదైతే ఎన్నికలకు సంబంధించి నిజంగా ఒకవేళ గనక కంప్లీట్గా బీజేపీ హవా అన్ని రాష్ట్రాల్లో గనక వస్తే ఆ ఫోకస్ అంతా తెలంగాణ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రధానంగా యూపీలో కనుక బీజేపీ వస్తే బీజేపీ కేంద్ర నాయకత్వం అంతా తెలంగాణపైకి దృష్టి సారించే అవకాశం ఉంది. నిజంగా తెలంగాణపై కనుక దృష్టి పెడితే ఏంటి పరిస్థితి అనేది ఒక చర్చనీయాంశం అవుతుంది. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ ఆధిక్యతతో కొనసాగుతుంది, వార్తలు వస్తున్నాయి. ఇక పంజాబ్లో ఆప్ ఆధిక్యత కొనసాగుతుంది. ఉత్తరాఖండ్లో బీజేపీ ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. గోవాలో హోరీ పోరు సాగుతుంది. ఇక గోరఖ్పూర్ సంబంధించి గోరఖ్పూర్లో యోగి ఆదిత్యనాథ్ ముందంజలో ఉన్నట్లు ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. వీటికి గాను దాదాపు 50,000 మంది అధికారులతో 1200 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు క్లియర్ కట్గా ప్రకటించిన పరిస్థితి అయితే చూస్తున్నాం. దాదాపు కరోనా గైడ్ లైన్స్ కూడా పాటిస్తున్నారు. కొన్ని చోట్ల ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కించిన తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తారు. సిబ్బంది మాస్కులు, శానిటైజర్లు, అదేవిధంగా ఫేస్ షీల్డ్లను, గ్లౌజులను వేసుకొని కౌంటింగ్ సెంటర్ల వద్ద భారీ బందోబస్తు, అదేవిధంగా 5 రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రాసెస్ను ప్రారంభించారు. పరిశీలించేందుకు దాదాపు 650 మంది అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేసినట్టు ప్రధానంగా వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లో ఈసీ పూర్తి స్థాయి ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. అదేవిధంగా ఉత్తరాఖండ్ కానీ, గోవా కానీ, పంజాబ్ కానీ మిగతా ఏదైతే 5 రాష్ట్రాల్లో బీజేపీ సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వచ్చినా కూడా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు సంబంధించి బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ క్లియర్ కట్గా చెప్పిన రిపబ్లిక్ టీవీ కానీ, అదేవిధంగా ఇండియా నౌ కానీ, అదేవిధంగా లోకల్ ఛానల్ ఏదైతే న్యూస్ 18 కానీ బీజేపీ హవా కొనసాగుతుందని చెప్పినప్పటికీ ఎగ్జిట్ పోల్ క్లియర్ కట్గా బీజేపీ వైపు ఉన్నప్పటికీ ఒక పంజాబ్ మినహా పంజాబ్లో మాత్రం ఆప్ ఆధిక్యత కొనసాగే దిశగా అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఇవాళ మరోవైపు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వచ్చినా కూడా గెలుపు తమదే అని ఆ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నిజంగా బీజేపీ జెండా ఎగరబోతుందా? అన్ని రాష్ట్రాల్లో పంజాబ్ మినహా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగరేసే దిశగా అడుగులు వేస్తుందా? ఇవాళ సాయంత్రంలోగా తెలిసే అవకాశం ఉంది. కంప్లీట్ ఫలితాలు ఇవాళ సాయంత్రం వచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఏదేమైనప్పటికీ బీజేపీ జెండా ఎగురుతుందా లేదనేది వేచి చూడాల్సిన అంశము. ఇది ఇవాల్టి న్యూస్ పేపర్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.